నేను సౌమ్య. ఈరోజు మా మమ్మీ కుష్కా చేస్తుండారంట, చూస్తాం. కుక్కర్ హీట్ అయిన తర్వాత 6 to 7 స్పూన్స్ ఆయిల్ పోసుకుంటారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకుంటారు, 2 చాప్ చేసిన ఉల్లిపాయలు అండ్ 3 పచ్చిమిరకాయలు వేసుకుంటారు. అది బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకుంటారు. ఆ గోల్డెన్ కలర్కి మనము అట్లీస్ట్ ఒక 2 to 3 minutes అయినా ఫ్రై చేసుకోవాలా. ఆ గోల్డెన్ కలర్ వచ్చేదానికి కొంచెం 1/4 స్పూన్ సాల్ట్ వేసుకుంటారు. అండ్ నెక్స్ట్ స్లైస్ చేసుకుంటే 3 టమాటోస్ని యాడ్ చేసుకుంటారు. ఆ టమాటో ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటారు. అది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆమెటికి 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ యాక్చువల్లీ వచ్చేసి మేము ఇంట్లోనే రెడీ చేసింది. అండ్ నెక్స్ట్ 1/4 స్పూన్ అంతా టర్మరిక్ వేసి మిక్స్ చేసుకుంటారు. ఆ తర్వాత పెరుగుని యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ దానికి తగినట్ల ఉప్పు వేసుకుంటారు. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుండా అండ్ నెక్స్ట్ గరం మసాలాని 1/4 స్పూన్ యాడ్ చేసుకుండా అండ్ కొంచెం టేస్ట్కి వచ్చేసి కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ధనియాల పౌడర్ని కొంచెం యాడ్ చేసుకుంటారు. 1 స్పూన్ యాడ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేస్తున్నారు. ఆ తర్వాత 2 గ్లాస్ బియ్యంకి 3 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకుంటారు. ఇది బుల్లెట్ రైస్ కాబట్టి నీళ్ళు కమ్మిగా పెట్టిండారు. ఫస్టే బియ్యంని 1/2 అవర్ ఊరిపెట్టిండారు. అండ్ నెక్స్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్కి కాశ్మీరీ పౌడర్ని యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ వాటర్ బాయిల్ అయినాక బియ్యంని యాడ్ చేస్తున్నారు. ఆ తర్వాత లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ స్క్వీజ్ చేసాయి బాగా మిక్స్ చేసుకుండా అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మీదని లిడ్ క్లోజ్ చేస్తున్నారు. ఈ కుష్కాకి అట్లీస్ట్ 2 విజిల్ రావాలా. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు మా అప్కమింగ్ వీడియోస్ని చూసుకోవచ్చు. అండ్ ఫైనల్గా కుష్కా ఈజ్ రెడీ. సూపర్గా రెడీ అయింది గాయస్ కుష్కా. టెక్స్చరు, ఆ స్మెల్ చూస్తుంటే వావ్. మమ్మీ వచ్చేసి గాయస్ ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దాన్ని మేము కబాబ్ వచ్చేసి సైడ్ డిష్గా పెట్టుకున్నాము. కబాబ్ వీడియో వచ్చేసి అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాము ఆ రెసిపీ ఏమనేసి. అండ్ నెక్స్ట్ దాని మమ్మీ వచ్చేసి చికెన్ గ్రేవీను చేసిండారు. ఇట్స్ లైక్ గుడ్ టేస్ట్ అండ్ హెవెన్. ఫైనల్ టచ్గా ఆనియన్స్ పెట్టి ఫినిష్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.